మాతంగి దేవి మౌనానికి మత్స్యమైన కంఠానికి మధ్యన నిలిచే దేవి మహావిద్యాల గురించి చదువుతున్నప్పుడలా ప్రతి దేవి గురించి ఏదో ఒక సమాచారం దొరుకుతుంది. కాని మాతంగి ఆమె గురించి ఎవరూ ఎక్కువగా చెప్పలేదు. చెప్పినా అదేదో విస్మృత స్వరంలా వినిపించింది. స్పష్టంగా కాదు, గుండె లోతుల్లో ఏదో అన్వేషణను రేకెత్తించేలా. అది వరకు ఆమె నాకు ఒక గమ్మత్తైన దేవత మాత్రమే. కాని మాతంగి ద డివైన్ వాయిస్ ఆఫ్ క్రియేషన్ పుస్తకం చేతికి వచ్చాక ఆమె మాటలు పుస్తకం పుటల్లోనే కాదు, నా ఆత్మలోతుల్లోనూ విరబూశాయి. ఈ పుస్తకం చదివిన అనుభూతి చదవడమే కాదు, గుర్తు చేసుకోవడంలా అనిపించింది. ఎక్కడో నా లోపల నిద్రిస్తున్న భావాలు మెల్లగా మేల్కొన్నాయి. మాతంగి సంప్రదాయ దేవాలయాల గర్భగృహాల్లో ఉండదు. ఆమె నీ ప్రశ్నల మధ్యన ఉంటుంది. నీ నిజాల దగ్గర. ఆమె శుద్ధత కోసం ఏర్పాటు చేసిన మలినతను తిరస్కరించదు. ఆమె దానిని ఆలయంగా మార్చుతుంది. ఆమె వాణి సంగీతం, కళ మరియు నిగ్రహించబడిన స్వీయభావ వ్యక్తీకరణ యొక్క అధిష్టానంగా నిలుస్తుంది. ఇదొకేలా ఉన్నావ్, చాలా డ్రమాటిక్, విపరీతంగా స్పందిస్తున్నావ్ అనే ప్రతిసారీ నా అంతరంగం మరింత మూసుకుపోయింది. కాని మాతంగి వచ్చి అదే స్వరాన్ని తిరిగి వెలిగించింది. ఆమె సూత్రం సూటిగా ఉన్నా లోతుగా ఉంది. నీ స్వరం నీ శక్తి, నీ భిన్నత నీ బలమైన భక్తి. ఇతరులు తిరస్కరించిన నీ కోణాలే దేవతత్వంగా వికసించగలవు. ఈ పుస్తకం మామూలు ఆధ్యాత్మిక గ్రంథం కాదు. ఇది ఒక ఆహ్వానం, ఒక గుర్తుచేసే పిలుపు, ఒక జ్ఞాపకాల పల్లకిలో దేవీ చేతితో పిలిచే యాత్ర. అందులోని చిత్రాల పునర్విభావన, కథల్లోని నిబద్ధత, భావాల వెచ్చదనం అన్నీ కలిసి ఆమెను మన ముందు వాక్యాల్లో కాకుండా నాలోని వాక్యముగా నిలబెడతాయి. అవునే, ఇది ఒక పుస్తకం కాదు, ఒక ఆత్మపాఠం, ఒక అభయమైన ఆలాపన, ఒక మాతంగి దర్శనం.